Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన సంక్షేమ పథకాల గురించి అలాగే నవరత్నాలు ఈ రెండు టాపిక్స్ గురించి మనం ముఖ్యమైన ప్రశ్నలను చూసుకుందాం. అలాగే ఆ ప్రశ్నలతో పాటు ఆ టాపిక్ మొత్తం కవర్ అయిపోయేలా క్లాస్ అంటే ఆ ప్రశ్నలోనే మీకు ఆన్సర్తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా టీచ్ చేసుకుందాము. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టాపిక్ మొత్తం ఇంకా జీవితంలో మర్చిపోలేని విధంగా అయితే వస్తుంది. సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి అంటే అన్ని జాబ్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ అండి, ఒక్క సబ్జెక్ట్ కాదు, ఈవెన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్తో పాటు ప్రతిదీ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. ఇదే విధంగా బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, క్లాసెస్ కూడా చేస్తున్నాను. సో అన్నీ కూడా ఫ్రీ అండి, ఎటువంటి యాప్ లేకుండా మన వీడియోస్ అన్నీ ఫ్రీ. ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అండ్ అలాగే నాకు మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత వేగంగా అయితే క్లాసెస్ కానీ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను. సో మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా మనం మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది? ఫస్ట్ వన్ జగనన్న విద్యా కానుక, సెకండ్ వన్ జగనన్న విద్యా దీవెన, థర్డ్ వన్ జగనన్న విద్యా వసతి దీవెన, ఫోర్త్ వన్ వైఎస్ఆర్ విద్యా దీవెన. ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయండి, జస్ట్ ఒక్క పేరు మాత్రమే మారుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఒక 3 సెకండ్స్ మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నేను మీకు ఆన్సర్ అనేది చెప్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రభుత్వ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకము జగనన్న విద్యా వసతి దీవెన. జగనన్న విద్యా వసతి దీవెన. అయితే ఈ జగనన్న విద్యా వసతి దీవెన అనేది ప్రభుత్వ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ఏర్పరిచింది. మరి జగనన్న విద్యా దీవెన దేనికోసం ఏర్పాటు చేసిందండి? ఈ జగనన్న విద్యా దీవెన వచ్చేసరికి మనకి ఈ పథకానికి అర్హులైన విద్యార్థులందరికీ వైఎస్ఆర్ నవశకం ఫీజు రియంబర్స్మెంట్ కార్డు జారీ చేసి వీళ్ళకి అయితే అమౌంట్ అయితే ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అన్ని కమ్యూనిటీలకు చెందిన వాళ్ళందరికీ కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం అందిస్తుంది. దేని ద్వారా అండి? జగనన్న విద్యా దీవెన ద్వారా 100% ఫీజు రియంబర్స్ అనేది అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మరి జగనన్న విద్యా కానుక ద్వారా మరి విద్యార్థులకు ఏం చేకూరుతుంది అంటే మనకి ఇక్కడ పాఠశాలలో పిల్లల సంఖ్యను మనం గణనీయంగా పెంచడం కోసం మనకి ఈ జగనన్న విద్యా కానుక అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క జగనన్న విద్యా కానుకలో ముఖ్యంగా ఉండేటువంటి విషయం ఏంటంటే 1 to 10th క్లాస్ పాఠశాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుస్తకాలు, దుస్తులు, చదువుకునేయడానికి అవసరమయ్యే అన్ని వస్తువులను కూడా ఒక కిట్ రూపంలో చేర్చి ఇవ్వడాన్ని మనము జగనన్న విద్యా కానుక అంటాము. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జగనన్న విద్యా కానుక అంటే 1 to 10th క్లాస్ వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించడం కోసము అన్నీ కూడా ఒక కిట్ రూపంలో ఇవ్వడం జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా దీవెన వచ్చేసరికి 100% ఫీజు రియంబర్స్ ఇచ్చేది జగనన్న విద్యా దీవెన. అలాగే ఇక్కడ మనకి జగనన్న విద్యా వసతి దీవెన వచ్చేసరికి ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ప్రభుత్వ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు. అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెన అంటే వైఎస్ఆర్ విద్యోన్నతి అంటారండి దీన్ని. ఈ వైఎస్ఆర్ విద్యోన్నతి వచ్చేసరికి సీట్లు అనేవి అంటే ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం ప్రొఫెషనల్ గైడెన్స్ అందించడం కోసం అయితే ఈ యొక్క వైఎస్ఆర్ విద్యోన్నతి అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యంగా మీకు అన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ క్వశ్చన్లో మీకు ఈ విధంగా అడిగాడు, ఇంకొక క్వశ్చన్లో ఇంకొకటి అడగవచ్చు. సో అందుకోసమని మీరు టోటల్గా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. సెకండ్ వన్, డిగ్రీ అంతకంటే పై చదువులు చదివే ప్రతి విద్యార్థికి ఆహారం మరియు వసతి ఖర్చుల కోసం ఏడాదికి 25,000 అందిస్తున్నారు.
ఏ. అలాగే బి, ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10,000 అందిస్తారు. సి, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏడాదికి 15,000 అందిస్తారు. పై వాటిలో జగనన్న విద్యా దీవెన పథకం యొక్క సరైన అంశాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ బీసీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబీసీ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి, నేను తర్వాత మీకు చెప్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సారీ ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బీసీ మాత్రమే. కానీ ఇక్కడ క్వశ్చన్లో కూడా చిన్న మిస్టేక్ ఉంది. విద్యా వసతి దీవెన, ఇక్కడ మధ్యలో వసతి వస్తుందండి. విద్యా దీవెన వేరైపోతుంది, మళ్ళీ విద్యా వసతి దీవెన వేరైపోతుంది. ఇప్పుడే మీకు నేను వివరించాను. సో పై వాటిలో జగనన్న విద్యా వసతి దీవెన పథకం క్రింద వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10,000 అందిస్తారు. ఎందులో జగనన్న విద్యా వసతి దీవెనలో. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏడాదికి 15,000 అందిస్తారండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 ఎక్కడ జగనన్న విద్యా వసతి దీవెనలో అందిస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం కొంచెం పాయింట్లు చెప్పుకోవాలి అనుకుంటే ఇది మనకు వచ్చేసరికి ప్రారంభం జగనన్న విద్యా వసతి దీవెన వచ్చేసరికి 2020లో స్టార్ట్ అయిందండి. 2020లో స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 24న అయితే స్టార్ట్ చేశారండి 2020లో. సో ఇది విజయనగరంలోని అయోధ్య మైదానంలో అయితే స్టార్ట్ చేశారు. సో డిగ్రీ అంతకంటే పై చదువులు చదివే ప్రతి విద్యార్థికి కూడా ఆహారము వసతి ఖర్చుల కోసం ఏడాదికి 20,000 అందిస్తారు. అందుకు మనకి ఈ యొక్క ఏ అనేది తప్పని ఇక్కడ మనం చెప్పాము. 25,000 కాదండి, 20,000 అందిస్తే అది మనకి జగనన్న విద్యా వసతి దీవెన అయితే అవుతుంది. 20,000 అందిస్తారు. సో ఇది మీకు ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ప్రొఫెషనల్ గైడెన్స్ను అందించడం కోసం ప్రారంభించినటువంటి పథకం ఏది? ఇందాకే ఫస్ట్ క్వశ్చన్లోనే దీనికి ఆన్సర్ నేను చెప్పాను, మీరు ఒకసారి గెస్ట్ చేసి చేయండి. ఫస్ట్ వన్ వైఎస్ఆర్ విద్యా ఆశయం, సెకండ్ వన్ వైఎస్ఆర్ విద్యాజ్యోతి, థర్డ్ వన్ వైఎస్ఆర్ విద్యోన్నతి, ఫోర్త్ వన్ జగనన్న విద్యోన్నతి. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. చెప్పాను ఆల్రెడీ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వైఎస్ఆర్ విద్యోన్నతి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ అలాగే ఈ విద్యార్థులకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రొఫెషనల్ గైడెన్స్ను అందించడం కోసం ఈ పథకం అయితే ప్రారంభించారండి. ఈ పథకం క్రింద ప్రతి సంవత్సరం కూడా 3,850 సీట్లు కేటాయిస్తారు. 3,850 సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ వాళ్ళకి 700 ఇస్తారండి, అలాగే ఎస్టీ వాళ్ళకి 300 ఇస్తారండి, అలాగే బీసీ వాళ్ళకి 1000 ఇస్తారండి, 1000. అలాగే ఈబీసీ వాళ్ళకి 750 సీట్లండి, అలాగే కాపు వాళ్ళకి 750 సీట్లండి, అలాగే మైనారిటీలకి 300 సీట్లండి. మైనారిటీలు ఇక్కడ ఇవ్వలేదు కదా, సో మైనారిటీలకు వచ్చేసరికి 300 సీట్లు, అలాగే బ్రాహ్మణులకు వచ్చేసరికి 50 సీట్లు అండి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం వచ్చేసరికి ప్రతి అభ్యర్థికి కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి కేటగిరీ వారీగా టైప్ 1 అయితే ఇన్స్టిట్యూట్ ఫీజు 1,30,000 చెల్లిస్తారు. టైప్ 1కి 1,30,000. అలాగే టైప్ 2 ఇన్స్టిట్యూట్ ఫీజు వచ్చేసరికి 1,15,000 అయితే చెల్లిస్తారండి. 1,30,000 టైప్ 1, 1,15,000 టైప్ 2, అలాగే టైప్ 3 వచ్చేసరికి 1,00,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందులో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో ఇన్స్టిట్యూట్ కానీ ఉన్నట్లయితే నెలకు స్టైఫండ్ కూడా 10,000 ఇస్తారు. అలాగే ఢిల్లీలో ఉంటే నెలకు స్టైఫండ్ 12,000 ఇస్తారు. ఓకేనా, ఇది మనకి ఈ యొక్క వైఎస్ఆర్ విద్యోన్నతి గురించినటువంటి ముఖ్యమైన సమాచారం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2001 వరకు అక్షరాస్యత రేటు 62.7%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 నాటికి అక్షరాస్యత రేటు 68.35%. సి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 నాటికి నిరక్షరాస్యత రేటు 33%. డి, రాష్ట్ర అక్షరాస్యత రేటు భారతదేశ సగటు అక్షరాస్యత రేటు కంటే ఎక్కువ. పై ప్రవచనాల్లో సరి కాని వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబీ మాత్రమే, సెకండ్ వన్ ఏబీసీ మాత్రమే, థర్డ్ వన్ బీడీ మాత్రమే, ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బీఈడి మాత్రమే సరికానివి సరైనవి, అందుకే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సరికాదండి, ఇది సరికాదు. మరి సరైనవి ఏంటేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2001 వరకు అక్షరాస్యత రేటు ఎంతండి? 62.7%. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 నాటికి నిరక్షరాస్యత రేటు 33%. ఇవి మనకి అయినవి. ఓకేనా? కానివి వచ్చేసరికి ఈ రెండు వస్తాయి. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి పిల్లల్లో డ్రాప్అవుట్ శాతాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ 2.89%, సెకండ్ వన్ 3.47%, థర్డ్ వన్ 3.82%, ఫోర్త్ వన్ 4.37% అండి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది కూడా మనకి 3.82%. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి పిల్లల్లో డ్రాప్అవుట్ శాతం ఎంత అంటే 3.82% అని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న అమ్మఒడి పథకాన్ని క్రింది ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని కొండవీటి డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో, సెకండ్ వన్ చిత్తూరు జిల్లాలోని పీవీకేఎస్ గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో, థర్డ్ వన్ గుంటూరు జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో, ఫోర్త్ వన్ ప్రకాశం జిల్లాలోని కావలి ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఎలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వద్దు అనుకుంటే జస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకొని వెళ్ళిపోండి అని చెప్పండి. మీ ఇష్టం, మీరు ఏం చెప్పినా పర్లేదు. సో నేను అవి చేయడానికి రెడీగా ఉంటాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ అండి, ఎటువంటి యాప్స్ మనకి లేవు. 1 రూపీ కూడా మీ నుంచి నేను ఎప్పటికీ ఆశించను. సో మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అమ్మఒడి పథకాన్ని మనకి చిత్తూరు జిల్లాలోని పీవీకేఎస్ గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో అయితే స్టార్ట్ చేశారండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనకి 2020 జనవరి 9న అయితే స్టార్ట్ చేశారండి. ఈ అమ్మఒడి పథకము జనవరి 9న 2020లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని పీవీకేఎస్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్లో అయితే స్టార్ట్ చేశారు. అసలు దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పిల్లల చదువులకు తల్లిదండ్రుల పేదరికం అనేది అస్సలు అడ్డు రాకూడదని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇందులో ఏంటి సదుపాయాలు అంటే మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను కూడా పిల్లలకి అందిస్తారు. పిల్లల్లో ప్రతిభా సామర్థ్యాలను పెంపొందిస్తారు. మధ్యలో బడిమాని వేసే వారి సంఖ్యను తగ్గిస్తారు. 100% అక్షరాస్యతను పెంపొందించడం కోసం కూడా మనకి ముఖ్య లక్ష్యాలు అయితే ఈ యొక్క జగనన్న అమ్మఒడికి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, అలాగే ఎక్కడ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది ఈజీగా అయితే పెట్టేస్తారు. ఇంకా మరికొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే 1 to 12 అంటే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివిన వరకు కూడా పేద కుటుంబాలకు విద్యార్థుల యొక్క తల్లులకు లేదా సంరక్షకులకు 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అయితే అందిస్తుంది. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు సొమ్ము లేదా ల్యాప్టాప్ తీసుకున్నా కూడా పర్లేదు అనేసి అంటారు. సో 1 నుంచి 12వ తరగతి వరకు కూడా తల్లుల అకౌంట్లోకి 15,000 అయితే వేయడం జరుగుతుందమ్మా. అయితే ఈ పథకానికి ఇక బడ్జెట్ ఇదంతా అయితే మనకి అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఒకవేళ మీకు ఇంకా డెప్త్గా కావాలి అనుకుంటే క్లాస్ అయితే చేస్తాను, ఓకేనా? చేయమని చెప్పండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. 7th వన్ మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడం, సెకండ్ వన్ 100% అక్షరాస్యతను సాధించడం, థర్డ్ వన్ పిల్లలకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు అందించడం, ఫోర్త్ వన్ మధ్యలోనే బడిమాని వేసే వారి సంఖ్యను తగ్గించడం. పై వాటిలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం యొక్క లక్ష్యం కాని దానిని గుర్తించండి. ఇప్పుడే మీకు లక్ష్యాలు చెప్పాను ఏంటంటి అని, మరి కాని దాన్ని ఈజీగా గుర్తించేయండి అమ్మా. ఏది కాదు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాళ్ళకి ద్విచక్ర వాహనాలు కాదు. 9th to 12th పిల్లలకి ఏం చెప్పాను? ల్యాప్టాప్స్ తీసుకునే వెసులుబాటు ఉంది డబ్బులకు బదులుగా, కానీ వాళ్ళకి ద్విచక్ర వాహనాలు అయితే మాత్రం కాదు, ఓకేనా? సో ఇది మనకి కానిది అవుతుంది. మరి అయినది ఏంటి? మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పాను. 100% అక్షరాస్యతను సాధించడం కోసం ఈ యొక్క అమ్మఒడి ఏర్పాటు చేశారు. మధ్యలో బడివాని వేసే వారి సంఖ్యను తగ్గించడం, డ్రాప్అవుట్ సంఖ్య తగ్గించడం, 100% అక్షరాస్యతను సాధించడం, ఇదంతా కూడా అమ్మఒడి యొక్క
యొక్క లక్ష్యాలండి. ఓకేనా? సో అందుకే నేను డెప్త్గా చెప్తున్నాను. ఇంకా మీకు ఏ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అనే విధంగా అయితే నేను మీకు వివరిస్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. జగనన్న అమ్మఒడి పథకం వలన కలుగు ఉపయోగాలను గుర్తించండి. ఏ, చదువుల భారం తగ్గి పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయి. బి, చదువు మధ్యలో మానవేయడం తగ్గుతుంది. సి, బాల కార్మిక సమస్య తగ్గుతుంది. ఫస్ట్ వన్ 1, 2 మాత్రమే, సెకండ్ వన్ 2, 3 మాత్రమే, థర్డ్ వన్ 1, 3 మాత్రమే, ఫోర్త్ వన్ 1, 2, 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఉపయోగాలు అంటే లక్ష్యాలు తెలిస్తే ఉపయోగాలు తెలిసిపోతాయి కదా. సో ఆన్సర్ చేసేయండి మరి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1, 2, 3. అమ్మఒడి వల్ల కలుగు ఉపయోగాలు: చదువుల భారం తగ్గి పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయి. అవును. చదువు మధ్యలో మానవేయడం తగ్గుతుంది. అవును. బాల కార్మిక సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ 3 కూడా మనకి ఉపయోగాలేనండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. జగనన్న అమ్మఒడి పథకం క్రింద 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు సంవత్సరానికి ఎంత మొత్తాన్ని ఆర్థిక సహాయం చేస్తారు? ఆల్రెడీ ఇది కూడా మీకు చెప్పేశాను. ఆప్షన్ 1 13,000, ఆప్షన్ 2 14,000, ఆప్షన్ 3 16,000, ఆప్షన్ 4 15,000. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. ఇప్పుడే చెప్పా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 15,000. అమ్మఒడి పథకం కింద మనకి 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అందరికీ కూడా, పేద కుటుంబాలందరికీ తల్లి అకౌంట్లో కానీ వాళ్ళని సంరక్షించే, ఒకవేళ తల్లి లేకపోతే వాళ్ళకి ఎవరైనా సంరక్షకులు ఉంటారు కదా, సో వాళ్ళ అకౌంట్లో ఈ 15,000 అయితే వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఏ, పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడం. బి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. సి, తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించడం. డి, 3వ తరగతిలోనే వృత్తి విద్యను ప్రవేశపెట్టడం. పై వాటిలో మనబడి నాడు నేడు కార్యక్రమం యొక్క లక్ష్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్ AB మాత్రమే, సెకండ్ వన్ ABC మాత్రమే, థర్డ్ వన్ CD మాత్రమే, ఫోర్త్ వన్ BCD మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ABC మాత్రమే. అంటే పాఠశాలల్లో బోధన, ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? మనబడి నాడు నేడు కార్యక్రమం యొక్క లక్ష్యాలు అడిగారు. మనబడి నాడు నేడు కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటేంటి? పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచడం, తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా చేయడం, 3వ తరగతిలోనే వృత్తి విద్యను ప్రవేశపెట్టడం. ఈ 3 కూడా మనకి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఈ 3 ABC, ఈ 3 కూడా సరైనవి. 3వ తరగతిలో వృత్తి విద్య ప్రవేశపెట్టడం అనేది కానిది. డి అనేది కాదు. 3వ తరగతిలోనే వృత్తి విద్య ప్రవేశపెట్టడం అనేది నాడు నేడు కార్యక్రమం యొక్క లక్ష్యం కాదు. మరి అయినవి ఏంటంటే పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచడం, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా బోధించడం అనేది ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం యొక్క ముఖ్యమైన లక్ష్యాలుగా మనము చెప్పుకోవచ్చు. మరికొంత విషయం మనం ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం గురించి చూసుకోవాలి అనుకుంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2020 నవంబర్ 14న అయితే మనకి స్టార్ట్ చేశారండి. నవంబర్ 14న స్టార్ట్ చేశారు 2020. అలాగే ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఒంగోలులోని PVR మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎక్కడ అండి? ఒంగోలులోని PVR యొక్క మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ 2019-2020 సంవత్సరం నుంచి 3 విడతలుగా రాష్ట్రంలో ఉన్న 44,512 ప్రభుత్వ పాఠశాలలను, 417 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లు, 55,607 అంగన్వాడీ కేంద్రాలను ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేసి వాటి యొక్క రూపురేఖలను మారుస్తారంటండి. ఇక్కడ మనకి మిగతా వాళ్ళు చేసే వ్యయం అయితే మనకి అవసరం లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా మౌలిక వసతులు చూసుకున్నట్లయితే నిరంతర నీటి సరఫరాతో కూడిన మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారట. విద్యుత్ సదుపాయంతో ప్రతి గదిలోనూ ఫ్యాన్స్, లైట్స్ ఏర్పాటు చేస్తారు. రక్షిత త్రాగునీటి సరఫరా, పాఠశాల భవనాలకు అందమైన మరమ్మతులు, విద్యార్థుల సిబ్బందికి అవసరమైన ఫర్నిచరు, పాఠశాల గోడలకు ఆహ్లాదకరమైన పెయింటింగ్స్, ఆకుపచ్చ శుద్ధబోర్డు, ఇంగ్లీష్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచుతారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతారు, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చేస్తారు, విద్యార్థులు సబ్జెక్టుకు తగినట్టుగా టీచర్ల నియామకం కూడా ఉంటుంది, అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచుతారు. అయితే మొత్తం దీని అమలు కోసం కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమం క్రింద 5 కార్పొరేట్ సంస్థలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మీకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు? ఇప్పుడే చెప్పాను. సో ఆన్సర్ ఫస్ట్ వన్ 2019 అక్టోబర్ 2, సెకండ్ వన్ 2020 జూలై 8, థర్డ్ వన్ 2020 ఆగస్ట్ 15, ఫోర్త్ వన్ 2020 నవంబర్ 14. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఇప్పుడే కదా మీకు ఆన్సర్ చెప్పాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2020 నవంబర్ 14న అయితే మనకి మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, మనబడి నాడు నేడు పథకం అమలు క్రింది వాటిలో ఏజెన్సీలుగా పనిచేయు వాటిని గుర్తించండి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ, బి గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు, సి పంచాయతీరాజ్ మున్సిపల్ అండ్ పబ్లిక్ హెల్త్, డి ఏపీఈడబ్ల్యూఐసిడి. సో ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ ఏబిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ 4 కూడా మనకి మనబడి నాడు నేడు పథకం కింద అమలుకు ఏజెన్సీలుగా అయితే పనిచేస్తాయి. ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ, గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు, అలాగే పంచాయతీరాజ్ మున్సిపల్ అండ్ పబ్లిక్ హెల్త్, అలాగే ఏపీఈడబ్ల్యూఐడిసి. ఇది కూడా మనకి ఈ 4 కూడా మనకి ఈ యొక్క ఏజెన్సీలుగా అయితే పనిచేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, ఏ 75% హాజరు తప్పనిసరి, బి 3 ఎకరాల మాగాణి 5 ఎకరాల మెట్టభూమి, సి మున్సిపాలిటీల్లో 1500 చదరపు అడుగుల స్థలం ఉన్నవారు, డి విద్యార్థి తల్లి లేదా సంరక్షకులు లేదా దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తుండాలి. పై వాటిలో జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారిని గుర్తించుము. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ బీడీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీడీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులు ఎవరెవరండి? 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి, 3 ఎకరాల మాగాని 5 ఎకరాల మెట్టభూమి మాత్రమే ఉండాలి. ఓకేనా? అలాగే విద్యార్థి తల్లి లేదా సంరక్షకులు లేదా దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తూ ఉండాలి. ఈ 3 కూడా మనకి అయి ఉండాలి. ఇక్కడ మనకి కానిది ఏంటి? మున్సిపాలిటీలో 1500 చదరపు అడుగుల స్థలం ఉన్న వాళ్ళు వీటికి అర్హులు కారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న తల్లులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నారు? ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ తూర్పు గోదావరి, థర్డ్ వన్ కర్నూలు, ఫోర్త్ వన్ గుంటూరు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. చేస్తారా? ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న తల్లులు ఎక్కువగా తూర్పుగోదావరిలో అయితే ఉన్నారు. మరికొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అర్హతలు చూసుకుంటే రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు, విద్యార్థి తల్లి లేదా సంరక్షకురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తూ ఉండాలి. అలాగే అనాథలు, బాలలు ఒకవేళ అనాథాశ్రమంలో చదువుతూ ఉంటే వారికి సంబంధించిన అధికారులు వాళ్ళ గురించి ధృవీకరిస్తే అయితే సరిపోతుంది అని ఇచ్చారు. సో గతంలో అయితే 2.5 ఎకరాల మాగాణి అదే మెట్ట భూమి అయితే ఇప్పుడు మాత్రం 5 ఎకరాల లోపు పరిమితి ఉండి ఇప్పుడు 3 ఎకరాల మాగాణి అలాగే 10 ఎకరాలు మెట్టు భూమి ఉంటే సరిపోతుంది అని ఇచ్చారు. అంటే ఒక అరెకరం మామూలు భూమి మరొక 5 ఎకరాల మెట్ట భూమి ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్లేదు అని అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ మనం ఎక్కువగా ఉన్నది తూర్పుగోదావరి అని చెప్పాం కదా, తక్కువగా ఉన్నది వచ్చేసరికి విజయనగరం అండి. అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న తల్లులు తక్కువగా విజయనగరంలో ఉన్నారు, ఎక్కువగా తూర్పుగోదావరిలో ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, హ్యాండ్బుక్ రూపకల్పన, అవసరమైన బోధనా సామగ్రిని రూపొందించే బాధ్యతను కలిగిన వారు ఎవరు? ఫస్ట్ వన్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ ఏపీఈడబ్ల్యూఐడిసి, థర్డ్ వన్ ఎస్సీఈఆర్టీ, ఫోర్త్ వన్ ఎన్సీఈఆర్టీ. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయులుగా అవసరమైన నైపుణ్యం, హ్యాండ్బుక్ రూపకల్పన, అవసరమైన బోధనా సామగ్రి రూపొందించే బాధ్యతను మనకి ఎస్సీఆర్టీ అయితే కలిగిన వారు. ఓకేనా, ఎస్సీఆర్టీ కలిగిన వారు. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో కూడా అవసరమైన ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా పాఠశాల విద్యాశాఖ దీని యొక్క చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ, పాఠశాలలో నమోదు పెంచడం, బి, విద్యలో లైంగిక అసమానత తగ్గించడం, సి, పాఠశాలల భాగస్వామ్యాన్ని మహిళా సాధికారతను ప్రోత్సహించడం, డి, స్థానిక భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం. పై వాటిలో జగనన్న గోరుముద్ద పథకం యొక్క ఉద్దేశాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి మాత్రమే. ఇక్కడ మనకి ఉద్దేశాలు అడిగారు. జగనన్న గోరుముద్ద పథకం యొక్క ఉద్దేశాలు: ఏ, పాఠశాలలో నమోదు పెంచడం, విద్యలో లైంగిక అసమానతను తగ్గించడం, అలాగే పాఠశాలల భాగస్వామ్యాన్ని మహిళా సాధికారతను ప్రోత్సహించడం. ఈ మూడు కూడా జగనన్న గోరుముద్ద యొక్క లక్ష్యాలండి. అలాగే స్థానిక భాష తెలిసిన ఉపాధ్యాయులను మాత్రమే నియమించడం అనేది దీని యొక్క ఉద్దేశం కాదు. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి దీనికే వైఎస్ఆర్ అక్షయ పాత్ర పేరు ఉండేది. దీన్ని మార్చి జగనన్న గోరుముద్దగా 2020 జనవరి 21న స్టార్ట్ చేశారండి. 2020 జనవరి 21న అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరికొన్ని ఉద్దేశాలు చూసుకుంటే తరగతిలో ఆకలి లేకుండా చేయడము, పాఠశాలలో నమోదు పెంచడము, పాఠశాలల హాజరును పెంచడము, విద్యలో లైంగిక అసమానతను తగ్గించడము, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడము, పౌష్టికాహార లోపాల సమస్యను అధిగమించడము, పాఠశాలల భాగస్వామ్యాన్ని మహిళా సాధికారతను ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా వీటి యొక్క ముఖ్య ఉద్దేశాలండి. అయితే ఇక్కడ మధ్యాహ్న భోజనం మెనూ ఒకసారి మనం చూసుకుందామా. సోమవారం అయితే మనకి ఏం పెడతారు? అన్నము, పప్పుచారు, గుడ్డు కూర, చిక్కీ. ఓకేనా. సోమవారం అయితే అన్నము, పప్పుచారు, గుడ్డు కూర, చిక్కీ. అలాగే మంగళవారం వచ్చేసరికి మనకి పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు పెడతారండి. మంగళవారం పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. అయితే బుధవారం వచ్చేసరికి మనకి కూరగాయల అన్నము, ఆలు కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ పెడతారు. కూరగాయల అన్నము, ఆలు కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ పెడతారు. గురువారం వచ్చేసరికి మనకి కిచిడి అంటే పెసరపప్పు అన్నం, అలాగే టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు పెడతారండి. గురువారము ఏంటేంటి? కిచిడి అంటే పెసరపప్పు అన్నము, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. అలాగే శుక్రవారం వచ్చేసరికి మనకి అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ పెడతారు. శుక్రవారం అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ పెడతారు. ఆ తర్వాత శనివారం వచ్చేసరికి అన్నము, సాంబారు, తీపి పొంగలి పెడతారండి. శనివారము అన్నము, సాంబారు, తీపి పొంగలి పెడతారు. ఇది మనకి ఈ యొక్క జగనన్న గోరుముద్ద యొక్క మెనూ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. క్రింది వాటిలో జగనన్న గోరుముద్ద పథకం యొక్క మెనూలో ఉండే పదార్థాలను రోజుతో జతపరచమని అన్నారు. సో ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఇప్పుడు వీటిని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి రోజు అడిగితే సోమవారము, బుధవారము, గురువారము, శనివారం ఇచ్చాడు. ఇక్కడేమో ఏ అన్నము, సాంబారు, తీపి పొంగలి, బి కిచిడి, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు, సి చిక్కీ, ఆలు కూరమ, కూరగాయల అన్నము, డి పప్పుచారు, చిక్కీ, అన్నం ఇచ్చారు. సో ఆప్షన్స్: ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ ఏడీబీసీ, థర్డ్ వన్ డీసీబీఏ, ఫోర్త్ వన్ డీబీసీఏ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డీసీబీఏ. సోమవారం వచ్చేసరికి పప్పుచారు, చిక్కీ, అన్నము. ఓకేనా. అలాగే బుధవారము చిక్కీ, ఆలు కూర్మా, కూరగాయల అన్నము. గురువారము కిచడి, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. శనివారం వచ్చేసరికి అన్నము, సాంబారు, తీపి పొంగలి. మంగళవారము ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటి మంగళవారం పెడతామన్నారు? పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. ఇంకా ఏమివ్వలేదు. శుక్రవారం వచ్చేసరికి అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు? ఫస్ట్ వన్ 2019 జూన్ 12, సెకండ్ వన్ 2020 జూన్ 12, థర్డ్ వన్ 2020 జూన్ 13, ఫోర్త్ వన్ 2019 జూన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2019 జూన్ 12న మనకి ఒక రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 జూన్ 12న ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో అయితే ప్రారంభించారు. గుంటూరు జిల్లా అలాగే పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో స్టార్ట్ చేశారండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే జూన్ 15 వరకు పిల్లల్ని బడిలో చేర్పించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువు వయస్సు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో ఏ కార్యక్రమం ద్వారా చదవడము రాయడము నేర్పించనున్నారు? ఫస్ట్ వన్ జగనన్న విద్యానేస్తం, సెకండ్ వన్ వైఎస్ఆర్ విద్యోన్నతి, థర్డ్ వన్ పడ్నా లిఖ్నా అభియాన్, ఫోర్త్ వన్ పడ్నా ఖేల్నా అభియాన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పడ్నా లిఖ్నా అభియాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో అయితే పడ్నా లిఖ్నా అభియాన్ కార్యక్రమం ద్వారా చదవడము రాయడము నేర్పించనున్నారు. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 2021 ఏప్రిల్ 7న ప్రారంభించారండి. ఏప్రిల్ 7న ప్రారంభించారు. అయితే ఎక్కడ ప్రారంభించారు అంటే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో అయితే ప్రారంభించారండి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. చదువు లేని 15 ఏళ్ల వయస్సు దాటిన వారిని బడికి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చదువుకుందాం అనే పుస్తకాన్ని కూడా వీళ్ళు ఆవిష్కరించారు. ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారమ్మా? చదువుకుందాం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. నేను ఆల్రెడీ ప్రతి దానికి కూడా డేట్స్ అయితే మీకు చెప్పాను, మీరు కూడా ఒకసారి జతపరచండి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పథకాలు ఇచ్చాడు, అలాగే రైట్ సైడ్ ప్రారంభించిన తేదీలు ఇచ్చాడు. పథకాలు ఫస్ట్ వన్ జగనన్న అమ్మఒడి, సెకండ్ వన్ రాజన్న బడిబాట, థర్డ్ వన్ జగనన్న విద్యా కానుక, ఫోర్త్ వన్ జగనన్న విద్యా వసతి దీవెనం. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ 2020 ఫిబ్రవరి 24, బి 2020 అక్టోబర్ 8, సి 2019 జూన్ 12, డి 2020 జనవరి 9. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ ఏడిబిసి, థర్డ్ వన్ డిబిసిఏ, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిసిబిఏ అండి. జగనన్న అమ్మఒడి ఎప్పుడు? 2020 జనవరి 9. అలాగే రాజన్న బడిబాట 2019 జూన్ 12. జగనన్న విద్యా కానుక వచ్చేసరికి 2020 అక్టోబర్ 8. జగనన్న విద్యా వసతి దీవెన వచ్చేసరికి 2020 ఫిబ్రవరి 24న అయితే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాఠశాలలో పిల్లల నమోదును గణనీయంగా పెంచడం, బి మెరుగైన ఫలితాలు సాధించడం, సి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే వారి విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను అందించనున్నారు, డి యూనిఫామ్ కుట్టుకూలికి 3 జతలు కలిపి 300 రూపాయలను తల్లుల అకౌంట్కు జమ చేయనున్నారు. పై వాటిలో జగనన్న విద్యా కానుక పథకంలోని అంశాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబి మాత్రమే. పాఠశాలలో పిల్లల నమోదును గణనీయంగా పెంచటము, అలాగే మెరుగైన ఫలితాలను సాధించడము. ఇవన్నీ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను విద్యా కానుక పథకం అంటే ఏంటి అనేది. సో ఓకేనా? సో లైవ్లో ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం ఫస్ట్ నుంచి చూడండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీ అందరికీ కూడా క్లియర్గా అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్థూల నమోదు రేటును పెంచడం, బి ఉన్నత విద్యారంగంలో విద్యార్థులను కొనసాగించడం, సి 4వ పారిశ్రామిక యుగానికి అవసరమైన నైపుణ్యాల వరకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, డి పౌష్టికాహార లోప సమస్యను అధిగరించడం. పై వాటిలో జగనన్న విద్యా కానుక యొక్క లక్ష్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను, మీరు ఆన్సర్ చేయడమే లేట్ అండి.
సో సెకండ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. ఏబీసీ మాత్రమే. స్థూల నమోదు రేటు పెంచడం, ఉన్నత విద్యారంగంలో విద్యార్థులను కొనసాగించడం, 4వ పారిశ్రామిక యుగానికి అవసరమైన నైపుణ్యాల వరకు విద్యార్థులను సన్నద్ధం చేయడం. ఈ 3 కూడా మనకి లక్ష్యాలు. ఓకేనా. మనం ఇంకా ఇక్కడ ఏ పాయింట్లు చెప్పుకోలేదు అంటే ఈ లెర్నింగ్ యాప్ అనేది ఒకటి ఉందండి. ఈ లెర్నింగ్ యాప్నే అభ్యాస అని అంటారు. ఇది ప్రారంభం వచ్చేసరికి 2020 ఏప్రిల్ 23 అయితే స్టార్ట్ చేశారు. దేన్ని? ఈ లెర్నింగ్ యాప్ అభ్యాసాను. సో ఇది ఎందుకు చేశారు అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం విద్యాశాఖ రూపొందించిన ఈ లెర్నింగ్ యాప్ అభ్యాసాను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ఆవిష్కరించారు. ఇందులో 1 నుంచి 5వ తరగతులకు సంబంధించిన జనరల్ ఇంగ్లీష్, గణితం, భౌతిక, జీవశాస్త్రాలకు సంబంధించిన పాఠాలు, వీడియోలు, పరీక్షలు ఇందులో అయితే అందుబాటులో ఉంటాయి. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనము విద్యా వారధి వాహనాల గురించి చెప్పుకోలేదండి. ఈ యొక్క విద్యా వారధి వాహనాలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ SCRT అయితే రాష్ట్ర విద్యా పరిపాలనా శిక్షణ సంస్థ సంయుక్తంగా రూపకల్పన చేశాయి విద్యా వారధి వాహనాలను. ఇది మనకి కోవిడ్-19 నేపథ్యంలో విద్యా సంస్థలు తెరవలేని పరిస్థితి ఉన్నందువలన విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా అయితే ఆన్లైన్, డిజిటల్, మొబైల్ వాహనాలను అయితే రూపొందించడం జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసరికి మనకి ఈ హాజర్ అండి, ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అండి. ఈ హాజర్ అంటే ఏంటి? ఆధార్ ఎనేబుల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసరికి మనకి వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకము ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలలు 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించినటువంటి పథకము వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకము. ఇందులో భాగంగా హాస్టల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి 4,500, డే స్కాలర్స్కు 2,250 చొప్పున మనకైతే స్కాలర్షిప్ లభించడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులకు పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000ను ఏ పథకం ద్వారా అందించనుంది? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ నేస్తం, సెకండ్ వన్ జగనన్న నేస్తం, థర్డ్ వన్ జగనన్న చేదోడు, ఫోర్త్ వన్ జగనన్న తోడు. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగనన్న తోడు. చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులకు పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000ను మనకి జగనన్న తోడు పథకం ద్వారా అయితే అందించడం జరుగుతుంది. అసలు మనకి నవరత్నాలు అంటే ఏంటండి? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ రైతు భరోసా. ఫస్ట్ది వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ అండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. థర్డ్ వన్ వచ్చేసరికి వైఎస్ఆర్ జలయజ్ఞం. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మద్యపాన నిషేధం. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వైఎస్ఆర్ ఆసరా. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి పింఛన్ల పెంపు, పింఛన్ కానుక. సెవెంత్ వన్ వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్. అలాగే ఎయిత్ వన్ వచ్చేసరికి అమ్మ ఒడి. నైన్త్ వన్ వచ్చేసరికి పేదలందరికీ ఇల్లు అండి, పేదలందరికీ ఇల్లు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క నవరత్నాలుగా చెప్తున్నాం. ఫస్ట్ వన్ వైఎస్ఆర్ రైతు భరోసా, సెకండ్ వన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, థర్డ్ వన్ వైఎస్ఆర్ జలయజ్ఞం, ఫోర్త్ వన్ మద్యపాన నిషేధం, ఫిఫ్త్ వన్ వైఎస్ఆర్ ఆసరా, సిక్స్త్ వన్ పింఛన్ల పెంపు, అలాగే వైఎస్ఆర్ పింఛన్ కానుక అంటారు, సెవెంత్ వన్ ఫీజు రియంబర్స్మెంట్, ఎయిత్ వన్ జగనన్న అమ్మఒడి, నైన్త్ వన్ పేదలందరికీ ఇల్లు. అయితే ఇక్కడ మనము జగనన్న తోడు పథకం క్రింద మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జగనన్న తోడుకు వచ్చేసరికి ఈ జగనన్న తోడు పథకం వచ్చేసరికి 2020 నవంబర్ 25న ప్రారంభించారండి. 2020 నవంబర్ 25న అయితే ప్రారంభించడం జరిగింది జగనన్న తోడు అనే పథకము. దీని యొక్క లక్ష్యం వచ్చేసరికి చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులకు పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000ను 0 వడ్డీకే అయితే మాత్రం అందించడం జరుగుతుంది. ఎక్కడ ప్రారంభించారు అంటే తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎక్కడ ప్రారంభించారు? తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే ప్రారంభించడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం వైఎస్ఆర్ నేస్తం గురించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ నేస్తం అండి,
వైఎస్ఆర్ కాపు నేస్తము, వైఎస్ఆర్ లా నేస్తము ఇలా మనకి అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ నేతన్న నేస్తము అని. ఇక్కడ వైఎస్ఆర్ కాపు నేస్తం వచ్చేసరికి 2020 జూన్ 14న అయితే స్టార్ట్ చేశారు. జూన్ 24న స్టార్ట్ చేశారండి వైఎస్ఆర్ కాపు నేస్తం. దీని యొక్క లక్ష్యం వచ్చేసరికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలకు ఆర్థికంగా సహాయం అందించి వారి అభివృద్ధి చెందేలా చూడడం వైఎస్ఆర్ కాపు నేస్తం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ప్రారంభం 2020 జూన్ 24. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం వచ్చేసరికి 2019 డిసెంబర్ 21న అయితే స్టార్ట్ చేశారు. డిసెంబర్ 21 రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించి ఈ పథకాన్ని అయితే అనంతపురం జిల్లా ధర్మవరంలో స్టార్ట్ చేశారండి. అలాగే వైఎస్ఆర్ లా నేస్తం వచ్చేసరికి 2019 డిసెంబర్ 3న స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులు వృత్తిపరంగా నిలదొక్కునేందుకు వీలుగా వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ లా నేస్తంలో 5,000 చొప్పున అయితే వాళ్ళకి ఇస్తారు. నేతన్న నేస్తానికి ఏడాదికి 24,000 చొప్పున అయితే చేనేత కుటుంబాలకి ఇస్తారు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత జగనన్న చేదోడు పథకం వచ్చేసరికి ఇక్కడ జగనన్న చేదోడు పథకం వచ్చేసరికి 2020 జూన్ 10న అయితే స్టార్ట్ చేశారండి. సొంత షాపు కలిగి ఉన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు. ఏడాదికి 10,000 చొప్పున అయితే జగనన్న చేదోడు పథకంలో అందించడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సొంత షాపు కలిగి ఉన్న రజకుడు, నాయి బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఇప్పుడే మీకు చెప్పాను. సో ఫస్ట్ వన్ వైఎస్ఆర్ మిత్ర, సెకండ్ వన్ వైఎస్ఆర్ తోడు, థర్డ్ వన్ వైఎస్ఆర్ నేస్తం, ఫోర్త్ వన్ జగనన్న చేదోడు. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. ఇప్పుడు చెప్పాను కదా, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగనన్న చేదోడు 2020 జూన్ 10న ప్రారంభించారు. వీళ్ళకి సొంత షాపు కలిగి ఉన్న రజకులకి, నాయి బ్రాహ్మణులకి, దర్జీలకి ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. ఏడాదికి 10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు అందిస్తారు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ లా నేస్తం పథకం క్రింద రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 చొప్పున ప్రాక్టీస్ సమయంలో ఎన్ని సంవత్సరాల పాటు అందించనున్నారు? ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. సో ఫస్ట్ వన్ 2 years, సెకండ్ వన్ 3 years, థర్డ్ వన్ 4 years, ఫోర్త్ వన్ 5 years. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3 సంవత్సరాల పాటు అయితే అందించనున్నారు. ప్రతి నెల 5,000 చొప్పున ప్రాక్టీస్ సమయంలో అయితే 3 సంవత్సరాలు అయితే అందిస్తారండి. ప్రతి నెల 5,000 చొప్పున ప్రాక్టీస్ సమయంలో. అయితే ఇది రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులు వృత్తిపరంగా నిలదొక్కునేందుకు వీలుగా ఈ యొక్క పథకాన్ని అయితే 2019 డిసెంబర్ 3వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా? అర్హతలు వచ్చేసరికి 2016 తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత. అలాగే న్యాయవాద చట్టం 1961 ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదై కూడా ఉండాలి. ఈ పథకం క్రింద కుటుంబంలో ఒకరు మాత్రమే లబ్ధి పొందేందుకు అర్హులు. వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించినటువంటి పథకం ఏది? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ బంధు, సెకండ్ వన్ వైఎస్ఆర్ భరోసా, థర్డ్ వన్ వైఎస్ఆర్ కాపు నేస్తం, ఫోర్త్ వన్ వైఎస్ఆర్ కాపు బీమా. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఇది కూడా మీకు ఆల్రెడీ ఆన్సర్ అనేది చెప్పేస్తాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ కాపు నేస్తము ఎప్పుడు ప్రారంభించారని చెప్పాను? 2020 జూన్ 24న అయితే ప్రారంభించారండి. 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలకు ఆర్థికంగా సహాయం అందించి వారు అభివృద్ధి చెందేలా చూడడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. ఈ పథకానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలందరూ కూడా అర్హులు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 కంటే తక్కువ ఉండాలి.
చేయాలి. ఇవి దీని గురించి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించనున్నారు? ఫస్ట్ వన్ జగనన్న జలకళ, సెకండ్ వన్ వైఎస్ఆర్ జలహామీ, థర్డ్ వన్ జగనన్న జలం, ఫోర్త్ వన్ వైఎస్ఆర్ జలకళ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా వ్యవసాయ బోర్లు అయితే తవ్వించనున్నారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2020 సెప్టెంబర్ 8న అయితే ప్రారంభించారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2020 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ప్రభుత్వం ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించి అందిస్తుంది. అర్హులు వచ్చేసరికి చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు పొలం ఉన్న భూమి రైతులకు ఉచితంగా మోటార్ కూడా బిగించి అయితే ఇస్తారు. ఉచిత బోరు పథకానికి రైతు పొలం యొక్క విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడేనటండి. ఓకేనా? సో గతంలో వస్తే మనం చూసుకుంటే కనీసం 2.5 ఎకరాల భూమి ఉంటే వాళ్ళకి తవ్వించి ఇచ్చారు. ఇప్పుడైతే భూమి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఇచ్చారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పొలం బడి పథకం యొక్క ప్రధాన సూత్రాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఆరోగ్యవంతమైన పంటను పెంచడం, సెకండ్ వన్ సంవత్సరానికి 3 పంటలు వేయడం, సి రైతులు తమ సొంత పొలం యొక్క ఆవరణ వ్యవస్థను అవగాహన చేసుకునేలా చేయడం, డి సహజ శత్రువులను సంరక్షించడం. ఫస్ట్ వన్ ఏబిసి మాత్రమే, సెకండ్ వన్ బిసిడి మాత్రమే, థర్డ్ వన్ ఏబిడి మాత్రమే, ఫోర్త్ వన్ ఏసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసిడి అంటే ఆరోగ్యవంతమైన పంటను పెంచడము, రైతులు తమ సొంత పొలం యొక్క ఆవరణ వ్యవస్థను అవగాహన చేసుకునేలా చేయడము, సహజ శత్రువులను సంరక్షించడం. ఈ 3 కూడా మనకి ఈ యొక్క పొలం బడి పథకం యొక్క ప్రధాన సూత్రాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. కీటకాలు మరియు తెగుళ్లను నియంత్రించడానికి రసాయన కీటక నాశనులు మరియు శిలీంధ్ర నాశనులను విచక్షణారహితంగా వినియోగించడము, సాగు వ్యయం పెరుగుదలకు, పేలవమైన దిగుబడులకు కూడా ఇది మనకి ఈ యొక్క పొలం బడి దారి తీస్తుంది అండి. ప్రధాన సూత్రాలు ఆరోగ్యవంతమైన పంటను పెంచడము, సహజ శత్రువులను రక్షించడము, నిరంతరము క్షేత్ర పరిశీలనలను నిర్వహించడము, రైతులు తమ సొంత పొలం యొక్క ఆవరణ వ్యవస్థను అవగాహన చేసుకునేలా చేయడం అనేది మనకి ముఖ్య లక్ష్యాలండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ బీమా పథకం క్రింద కలిగే ప్రయోజనాల్లో సరైన వాటిని గుర్తించండి. వైఎస్ఆర్ బీమా పథకం క్రింద ఏ 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 2 లక్షలు, ప్రమాద మరణం కింద 18 నుంచి 50 సంవత్సరాల వారికి 5 లక్షలు, పూర్తి అంగవైకల్యం గల వారికి 2.50 లక్షలు, పాక్షిక అంగవైకల్యం గల వారికి 5 లక్షలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. క్వశ్చన్ వైఎస్ఆర్ బీమా పథకం. సో వైఎస్ఆర్ బీమా పథకం గురించి సరైనది చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి మాత్రమే. అంటే 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు వారికి 2 లక్షలు, ప్రమాద మరణం కింద 18 నుంచి 50 సంవత్సరాల వారికి 5 లక్షలు, అలాగే పూర్తి అంగవైకల్యం గల వారికి 2.50 లక్షలు. ఇది పాక్షిక అంగవైకల్యం గల వారికి అనేది నాట్ రైట్ అండి. సో ఈ 3 కూడా మనకి రైట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ గతంలో ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం చంద్రన్న బీమా పథకాన్ని వైఎస్ఆర్ బీమా పథకంగా అయితే మార్చి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019 జూలై 22న అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పాక్షిక అంగవైకల్యం గల వారికి 2.5 లక్షలండి. పాక్షిక అంగవైకల్యం గల వారికి 2.5 లక్షలు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా అవి కరెక్ట్ అయినవి. ఓకేనా? సో ఇంకా మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 70 సంవత్సరాల వారికి 1.5 లక్షలు, 51 నుంచి 70 సంవత్సరాల వారికి 3 లక్షలు కూడా అయితే బీమా కవరేజ్ అయితే ఉంటుంది. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వానిలో వైఎస్ఆర్ బీమా పథకం కింద వర్తించే అర్హులను గుర్తించండి. ఏ. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుడై ఉండాలి. బి. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉండాలి. సి. నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువ ఉన్నవారు. డి. మాగాణి భూమి 10.5 ఎకరాలు లేదా 5 ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ ఉన్నవారు. ఫస్ట్ వన్ బీసీ మాత్రమే, సెకండ్ వన్ ఏసీ మాత్రమే, థర్డ్ వన్ ఏబిసిడి, ఫోర్త్ వన్ ఏబిసి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసీ మాత్రమే. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులై ఉండాలి. అలాగే నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువ ఉన్నవారై ఉండాలి. మరి ఇవి కాదు అన్నారు కదా, మరి ఏంటి ఆన్సరు? 18 నుంచి 70 సంవత్సరాలు అయితే ఇది మనకి రైట్ అవుతుందండి. వైఎస్ఆర్ బీమా పథకంకి వర్తించే అర్హులు 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్యవారు ఉండాలి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులై ఉండాలి. నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువ ఉన్నవారై ఉండాలి. అలాగే మాగాణి 2.5 ఎకరాలు లేదా 5 ఎకరాలు మెట్ట భూమి కంటే తక్కువ ఉన్నవారై ఉండాలి. ఓకేనా? ఇది 10.5 అనేది తప్పు కాబట్టి ఇది మనకి కాదు. ఓకేనా? ఇక్కడ 18 నుంచి 60 కాదండి, 18 నుంచి 70 ఉంటే అప్పుడు ఈ యొక్క పథకానికి అర్హులుగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కుటుంబాన్ని ఆదుకునేందుకు రాజన్న బీమా పథకం క్రింద ఎంత మొత్తాన్ని అందించనున్నారు? ఫస్ట్ వన్ 6 లక్షలు, సెకండ్ వన్ 7 లక్షలు, థర్డ్ వన్ 8 లక్షలు, ఫోర్త్ వన్ 9 లక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7 లక్షలు. అప్పుల బాధతో ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటున్నారో ఆ రైతుల కుటుంబానికి ఆదుకునేందుకు రాజన్న బీమా పథకం కింద మనకి 7 లక్షలు అయితే ఇస్తున్నారు. మత్స్యకారు కుటుంబాలకు చెందిన కుటుంబీకులకు అయితే 10 లక్షలు అందిస్తున్నారండి. మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తున్నారు. రైతుల కుటుంబాలకు 7 లక్షల ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు. ఈ 2 పాయింట్లు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే రాజన్న బీమా పథకం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కేసులను గుర్తించడము, పరీక్షించడము, ఐసోలేట్ చేయడము కోసము ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న టెలిమెడిసిన్, సెకండ్ వన్ డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్, థర్డ్ వన్ జగనన్న టెలి ట్రీట్మెంట్, ఫోర్త్ వన్ డాక్టర్ వైఎస్ఆర్ టెలి ట్రీట్మెంట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కోవిడ్-19 నివారణ చర్యలో భాగంగా కేసులను గుర్తించడము, పరీక్షించడము, ఐసోలేట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకం డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్. డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అండి. ఈ యొక్క వైఎస్ఆర్ టెలిమెడిసిన్ గురించి మరికొంచెం విషయాలు మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 2020 ఏప్రిల్ 13 అయితే స్టార్ట్ చేశారండి. 2020 ఏప్రిల్ 13 స్టార్ట్ చేశారు. ఉద్దేశం వచ్చేసరికి కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. కోవిడ్-19 చర్యల్లో నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క కోవిడ్-19 కేసులను గుర్తించడము, ఐసోలేట్ చేయడము, పరీక్షించడము, క్వారంటైన్కి పంపించడము, ఓపీ సేవలు, ఔషధాల కోసము, టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాల కోసము ఇది మనకైతే చేసింది. అయితే మనకి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి దీనికి 14410 అనేది టెలిమెడిసిన్ అమలు కోసం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ అండి. 14410. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడుతున్న తరుణంలో నష్టపోతున్న రైతుల అవస్థ పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ సప్తర్షి యోజన పథకం, సెకండ్ వన్ నవరత్న యోజన పథకం, థర్డ్ వన్ ఉభయ తారక ప్రయోజన పథకం, ఫోర్త్ వన్ జలతారక పథకం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉభయ తారక ప్రయోజన పథకం. కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడుతున్న తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థపడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం వచ్చేసరికి ఉభయ తారక ప్రయోజన పథకం అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2020 ఏప్రిల్ 4న అయితే స్టార్ట్ చేశారు. కరోనా ప్రభావంతో అయితే మూతపడుతున్న మార్కెట్లకి, ఈ యొక్క వినియోగదారులకి. అయితే ఉభయ తారక ప్రయోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దేశంలో తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ఉద్యాన శాఖ అయితే తీసుకోవడం జరిగింది అండి. అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించి వాటిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ, స్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న బాలికా రక్ష పథకం, సెకండ్ వన్ వైఎస్ఆర్ స్త్రీ రక్ష పథకం, థర్డ్ వన్ వైఎస్ఆర్ కిషోర పథకం, ఫోర్త్ వన్ షర్మిలమ్మ రక్షణ పథకం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ కిషోర పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ కిషోర పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ, స్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో అయితే ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2019 అక్టోబర్ 18th అండి. అక్టోబర్ 18న ప్రారంభించారు. 2019 అక్టోబర్ 18న. ఈ పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత గుంటూరులో ప్రారంభించారు. ఓకేనా, ఎక్కడ ప్రారంభించారు? గుంటూరులో ప్రారంభించారు. ఎవరు? మేకతోటి అంటే హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత అయితే ప్రారంభించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించడం, బి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కల్పించడం, సి లబ్ధిదారులకు డిజిటల్ పాస్ పుస్తకంతో పాటు ఎకరానికి 20,000 నగదు అందచేత, డి ఇది దేశంలోని అతిపెద్ద భూముల రీసర్వే ప్రాజెక్ట్. పై వాటిలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం యొక్క సరైన అంశాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిడి మాత్రమే. దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించడం, అలాగే యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులను కల్పించడము, ఇది దేశంలోనే అతిపెద్ద భూముల రీసర్వే ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం యొక్క సరైన అంశాలుగా గుర్తించవచ్చు. ఈ యొక్క వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2020 డిసెంబర్ 21న అయితే స్టార్ట్ చేశారండి. 2020 డిసెంబర్ 21న స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో స్టార్ట్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో తక్కెళ్ళపాడులో అయితే స్టార్ట్ చేశారు. ఇది మనకి దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారండి. ఇది దేశంలోని అతిపెద్ద భూముల రీసర్వే ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వేని పూర్తి చేస్తారు. భూ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాచే ఒప్పందం చేసుకుంది. సర్వే ఆఫ్ ఇండియా చేత అయితే ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది సర్వే ఆఫ్ ఇండియాతో. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ నవోదయం పథకం గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. బి గరిష్టంగా 50 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది. సి ఈ పథకం ద్వారా బకాయిలు చెల్లించని పరిశ్రమలను ప్రభుత్వం లీజుకు తీసుకోనుంది. డి ఈ పథకం ద్వారా ప్రతి ఎంఎస్ఎంఈకి 20 కోట్ల నగదును ఇవ్వనుంది. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే బాగుంది మేడం అని చెప్పండి. అలాగే మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ వద్దు, జస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే అలా అయినా చేసేయడానికి నేను రెడీగా ఉంటాను. సో చాయిస్ ఈజ్ యోర్స్.
ఆన్సర్ కామెంట్ చేయడం మాత్రం అది కూడా మీ ఛాన్సే. ఓకేనా? సో ఆన్సర్ చేస్తారా మరి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబి మాత్రమే. వైఎస్ఆర్ నమోదయ పథకం క్రింద సరైన వాక్యాలను ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్ల ప్రయోజనం పొందనున్నాయి. గరిష్టంగా 50 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019 అక్టోబర్ 17న అయితే స్టార్ట్ చేశారండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గరిష్టంగా 25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే బుక్లో అయితే మనకి 25 అని చెప్పారండి. ఆన్సర్లో వచ్చేసరికి 50 అనేసి ఉంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇక్కడ గరిష్టంగా 50 కోట్ల 25 కోట్ల అని నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మీకు తెలిసినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా? ఎవరిది రైట్ అయితే అది నేను కామెంట్ చేసి పిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరంలో ప్రారంభించారు. బి, ఈ పథకం ద్వారా 2 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. సి, ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు మరణించినచో 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. డి, ఈ పథకం ద్వారా మత్స్యకారులకు లీటర్ డీజిల్కు 20 సబ్సిడీ ఇవ్వనున్నారు. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. క్వశ్చన్ ఇది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు మనకి? ఏసీ మాత్రమే అని ఇచ్చారు. సో ఈ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రారంభించారు. అలాగే ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు మరణించినచో 10 లక్షల ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. అయితే ఇంకా మరికొన్ని విషయాలు దీని గురించి చూసుకున్నట్లయితే ఇది 2019 నవంబర్ 21న అయితే స్టార్ట్ చేశారండి. ఎక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోమానపల్లిలో అయితే స్టార్ట్ చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం నవంబర్ 21 అండి. నవంబర్ 21ని ప్రపంచ మత్స్యకార దినోత్సవం అని అంటారు. ఈ పథకం ద్వారా మనకి ఇక్కడ 2 లక్షలు కాదండి, అందుకే మనకి దీనికి ఇవ్వలేదు. 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ద్వారా ఇచ్చే వేట నిషేధ పరిహారాన్ని 4,000 నుంచి 10,000 వరకు అయితే పెంచడం జరిగింది అండి. లీటర్కు మత్స్యకారులకు లీటర్ డీజిల్కి ఇస్తున్న సబ్సిడీ ధర 6 నుంచి 9 రూపాయలకు అయితే పెంచారు. సముద్రంలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మరణించిన 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కింద 10 లక్షల రూపాయలు అయితే ఇస్తారండి. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. జగనన్న విద్యా వసతి దీవెన పథకం యొక్క సరైన వ్యాఖ్యలు గుర్తించండి. ఏ, 75% హాజరు కలిగి ఉండాలి. బి, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ ఉన్నవారు కూడా అర్హులే. సి, కుటుంబానికి 10 ఎకరాల మాగాని 25 ఎకరాల మెట్ట భూమి ఉండొచ్చు. డి, వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సి సెకండ్ వన్ ఏసీడీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసీడీ మాత్రమే 75% హాజరు కలిగి ఉండాలి. ఆల్రెడీ విద్యా వసతి దీవెన గురించి మీకు చెప్పాను. అలాగే కుటుంబానికి 10 ఎకరాల మాగాని 25 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. అలాగే డి, వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. నివారించదగిన అంధత్వాన్ని 1% నుంచి 0.3% తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న కంటి వెలుగు, సెకండ్ వన్ వైఎస్ఆర్ కంటి వెలుగు, థర్డ్ వన్ వైఎస్ఆర్ కంటి పరీక్ష, ఫోర్త్ వన్ జగనన్న కంటి పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగనన్న కంటి వెలుగండి. ఈ యొక్క జగనన్న కంటి వెలుగు ద్వారా నివారించదగిన అంధత్వాన్ని 1% నుంచి 0.3% తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం జగనన్న కంటి వెలుగు. ఈ యొక్క కంటి వెలుగు పథకం వచ్చేసరికి 2019 అక్టోబర్ 10న అయితే స్టార్ట్ చేశారండి. అక్టోబర్ 10న స్టార్ట్ చేశారు. 2019లో అయితే స్టార్ట్ చేశారు జగనన్న కంటి వెలుగు పథకము. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే స్టార్ట్ చేశారండి. ఈ పథకాన్ని 2 విధాలుగా అయితే అమలు చేస్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో 1 నుంచి 6 వరకు జరిగే విద్యార్థులందరికీ ఉచిత దంత వైద్య పరీక్షలను నిర్వహించడానికి ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న దంతకళ, సెకండ్ వన్ వైఎస్ఆర్ దంతరక్ష, థర్డ్ వన్ వైఎస్ఆర్ చిరునవ్వు, ఫోర్త్ వన్ జగనన్న చిరునవ్వు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ చిరునవ్వు. రాష్ట్రంలో 1 నుంచి 6 వరకు జరిగే విద్యార్థులందరికీ కూడా ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రారంభించిన పథకం వైఎస్ఆర్ చిరునవ్వు. ఇది 2020 జూలైలో అయితే స్టార్ట్ చేశారండి. జూలై 8న స్టార్ట్ చేశారు. 2020 జూలై 8న స్టార్ట్ చేశారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు ద్వారా ఉచిత దంత వైద్య పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి టూత్పేస్ట్, బ్రష్ను ఉచితంగా ఇస్తారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంత పరీక్షలు కూడా జరుపుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో అధికంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న జిల్లాను గుర్తించండి. ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ తూర్పు గోదావరి, థర్డ్ వన్ గుంటూరు, ఫోర్త్ వన్ కడప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తూర్పుగోదావరి జిల్లా అత్యధికంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉంది. విజయనగరం జిల్లా అత్యల్పంగా ఆరోగ్యశ్రీ కార్డులను కలిగి ఉంది. విజయనగరం అత్యల్పం, తూర్పుగోదావరి అత్యధికం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ వచ్చేసరికి 2007 మనకి ఏప్రిల్ 1న అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించారు. సో ఇది మనకి 2014-19 మధ్య కాలంలో ఎన్టీఆర్ వైద్య సేవగా కూడా ఇది మనకైతే పేరు రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుగా అయితే మనకి రూపొందించడం జరిగింది. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారు దీనికి అర్హులండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మొత్తం రోగాలు వచ్చేసరికి 1059 రోగాలకు ఇది మాత్రం పరిమితులై ఉంది. మరొక 1000 వ్యాధులు రీసెంట్గా కలిపి 2059 వ్యాధులకు అయితే మనకి చికిత్సలు అయితే అందించడం జరుగుతుందండి. ఓకేనా. ఇది మనకి ఆరోగ్యశ్రీ గురించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? రైతు భరోసా 2019 అక్టోబర్ 15న అయితే స్టార్ట్ చేశారండి. అక్టోబర్ 15, 2019. ఎక్కడ స్టార్ట్ చేశారంటే నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం తొలుత 12,500 రూపాయల చొప్పున 4 వార్షిక వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి మొత్తాన్ని సంవత్సరానికి 13,500కు పెంచిందండి. 12,500 ఇస్తామని ఇప్పుడు 13,500 అయితే ఇస్తున్నారు. ఈ విధంగా మనకి 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలు అయితే మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం మద్యపాన నిషేధం గురించి చెప్పుకోలేదు కదా ఈ క్వశ్చన్స్లో. సో మద్యపాన నిషేధం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు అయితే ఇది స్టార్ట్ చేశారు. ఇది 01/1/2020 నుంచి అయితే 31/12/2021 వరకు 2 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి అక్టోబర్ 1, 2019లో అయితే అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1, 2019లో అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
మనం ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం గురించి కూడా చెప్పుకోలేదు కదా. సో ఆంధ్రప్రదేశ్ దిశ పోలీస్ స్టేషన్లో వచ్చేసరికి మహిళలు మరియు దిశ కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్రంలో మొత్తం 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారండి. ఎన్ని అండి? 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇది మనకి రాజమహేంద్రవరం మొదటి దిశ మహిళా పోలీస్ స్టేషన్. ఫస్ట్ దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడ? రాజమహేంద్రవరం, అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 9/2/2020 అయితే స్టార్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా. సో ఇది మనకి ఇంకా ముఖ్యమైన పాయింట్లు మనం చూసుకున్నట్లయితే దీనికి దిశ చట్టం 2019 ప్రకారం మహిళలపై జరిగే అత్యాచారాల గురించి ఇదైతే మనకి ముఖ్యంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంతేనండి, మనకి ఈ యొక్క నవరత్నాల గురించి చెప్పుకున్నట్లయితే ఇవి ముఖ్యమైన పాయింట్లు, అలాగే ముఖ్యమైన క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. లైవ్లో ఎవరైనా వస్తే మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చూడండి అమ్మా. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చింది మేడం గారు అని చెప్పండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే మేడం గారు మాకు ఈ వీడియోస్ కావాలి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.